నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లోకి తీసుకువచ్చిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. లక్షపేట పట్టణంలోని మార్కెట్ కమిటీ యార్డులో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. భూభారతి చట్టంలో రైతుల భూముల సమస్యల కోసం పరిష్కారం త్వరగా అవుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారం కోసం ఒక్కొక్క అధికారులను నియమిస్తున్నామని, దీంతో గ్రామాలలో భూ సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే దిశగా ఉంటాయని అన్నారు. భూభారతి చట్టంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు, ఇనాం భూములు, పట్టా భూములపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతిలాల్, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఆర్టీఏ నెంబర్ అంక శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరీఫ్ తదితరులు పాల్గొన్నారు. టూ కేటగిరీస్ కూడా డిఫరెంట్ సబ్ కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీ కూడా కేటగిరీ. సో ఒకటి అంటే గవర్నమెంట్ భూమి और గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న భూమి అంటే దానిలో గవర్నమెంట్ కబ్జాలో ఉన్న భూమి ఉండవచ్చు, లాభీ పట్టా ఇచ్చిన భూమి ఉండవచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న భూమి ఉండవచ్చు, వేరే రకాల భూమి ఉంటుంది. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ల్యాండ్ ఎక్వైర్ అయిన భూమి ఉండవచ్చు అండ్ ఒక పట్టా ల్యాండ్ ఉంటుంది. సో ఐ థింక్ ముగల్ టైంలో ఈ ల్యాండ్ ట్యాక్స్ వ్యవస్థ ఎప్పుడైనా కరెక్ట్ గా ఏర్పాటు అయిన తర్వాత పట్టా ల్యాండ్ సంబంధించిన ఒక రకాల అయింది అంటే ఎవరైనా ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళకి ఒక రికార్డ్ మెయింటైన్ చేసేసి గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన కూడా కొంతమందికి మంచి పని చేశారు లేదా ఏమైనా సేవ చేస్తున్నారు అంటే వాళ్ళకి భూమి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ నార్మల్ అది. సో ఇప్పుడు 2020 ROR యాక్ట్ లో ఏం చేంజ్ అయింది, దాంతో మేజర్ అండ్ డ్రాస్టిక్ గా చేంజ్ అయింది. ఫస్ట్ చేంజ్ ఏమైంది అంటే గ్రామ స్థాయిలో ఏమైనా ఒక బిఆర్ వ్యవస్థ ఉన్నాయి, దానికి తీసేశారు. సో దాని నుంచి ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయి, నాకు సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఈసారి అక్కడ చెరుకు కబ్జా అవుతుంది, నేను తహసీల్దార్కి పంపిస్తాను, తహసీల్దార్ పర్సనల్ గా వెళ్ళాల్సింది. తహసీల్దార్ ఇప్పటి వరకు వెళ్తారు, ఆర్టీ వరకు వెళ్ళిపోతున్నారు. ఇట్లా 3-4 టైమ్స్ నేను ఇటుకేయాల చెరుకు దగ్గర పంపించాను సార్, ఇక్కడ ఎవరు లేరు, మళ్ళీ కొంచెం పెట్టి వస్తూ ఉన్నారు, మన దాన్ని తీసేస్తున్నాము, అట్లా నడుస్తున్నాయి. గ్రామ స్థాయిలో ఒక పర్సన్ ఉంటారు అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం భయం కూడా ఉంటుంది అండ్ వాళ్ళకి అందరి గురించి ఐడియా ఉంటుంది. ఇప్పుడు పాత బిఆర్ ఎవరైనా ఉన్నారు, మాకు ఏమైనా డౌట్ వస్తే వాళ్ళు పిలుస్తాము. ఈ కొంచెం రికార్డులు టెంపరింగ్ వస్తున్నాయి, వాళ్ళు కథ చెప్తారు, సార్ ఆ టైంకి ఇట్లా చేసేసారు, ఇది ఇట్లా లేవు, కానీ దానిలో రికార్డులు చేంజ్ అయ్యి ఉన్నాయి కొన్ని, దాన్ని బట్టి సార్ట్అవుట్ చేసాము. పాత రికార్డ్ వెతికి దానికి సార్ట్అవుట్ కూడా చేశారు. మందమరి ఏరియా కళ్యాణికని ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో స్థలం కేటాయింపు పత్రాలను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మందమరి ఏరియా కళ్యాణిగని ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు R&R సెంటర్లో స్థలం కేటాయింపు పత్రాలను రెవెన్యూ సింగరేణి ఆధ్వర్యంలో గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాశీపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామం KKOC ముప్పునకు గురికావడంతో సింగరేణి సంస్థ గ్రామస్తులకు ఇచ్చిన హామీ ప్రకారం ముప్పునకు గురైన 299 మంది లబ్ధిదారులకు R&R కాలనీలో స్థలం కేటాయింపు పత్రాలను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, మందమరి GM దేవేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. చాలా ఇంపార్టెంట్ రోజు ఇవాళ 17 ఏప్రిల్ 2025. ఎందుకంటే ఎలక్ట్ అయ్యి 16 నెలలు అవుతుంది. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఊళ్ళో తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు చెప్తున్నా మన ఆర్డీఓ గారికి, హరికృష్ణ గారికి, దాంతోపాటు సింగరేణి GM దేవేందర్ గారికి, ACP రవి గారికి, డాక్టర్ మల్లేష్ గారికి, రౌత్ సత్తయ్య గారికి, ఇంకా మా యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కాశీపేట. ఈరోజు మన దుబ్బగూడెం RR సెంటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాల మీద పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు పెట్టినందుకు ప్రజలందరికీ ఒక నమ్మకం కావాలని ఇప్పుడే ఆర్డీగా చెప్పినట్టు రకరకాలుగా ప్రోగ్రెస్ చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయి. 17 ఏప్రిల్ 2025 కాగా ఒక ఏడాది లోపల, మళ్ళీ వచ్చే ఏడాది 26 లోపల ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసి ప్రతి ఒక్క వర్క్ని కంప్లీట్ చేయమని నేను ఆదేశాలు ఇస్తున్నా.
ప్రత్యేకంగా మనకు కావాల్సింది ఏంటి? ఒక వాటర్ ట్యాంక్, పోచమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్, అంగన్వాడీ స్కూలు, పోస్ట్ ఆఫీసు, ప్రైమరీ స్కూలు, గ్రామ పంచాయతీ, ప్లే గ్రౌండ్, సబ్ హెల్త్ సెంటర్, షాపింగ్ కాంప్లెక్స్, ఇంకా వాటర్ ట్యాంక్. ఈ 20 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఆర్డీఓ గారిని, జీఎం గారిని కోఆపరేట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ప్రోగ్రెస్ కావాలని సపోర్ట్ తీసుకొని మీరందరూ ఒక 50 రూపాయల బంధాన్ని పిలిపించి ఇక్కడ కాలనీ బిల్డ్ చేసి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరిక. ఇది కాక కొంతమంది అప్లికేషన్ ఇచ్చారు, నాకు రాలేదు, కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ మన ఆర్డీఓ గారికి, జీఎం గారికి ఆదేశాలు ఇస్తున్నా. భూపాలపల్లిలో ఎట్లయిందో దాన్ని ఎగ్జామిన్ చేసి ఇక్కడ ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటారో దానికోసం మీరు ఎగ్జామిన్ చేసి నాకు ప్రపోజల్ కూడా చేయండి. వాళ్ళకు కూడా మనం ఎట్లా అకామిడేట్ చేస్తే బాగుంటుందని ఆర్డీఓ గారికి, జీఎం గారికి నేను మెయింటెనెన్స్ ఇస్తున్నా. వాళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. మీరు దాన్ని కొంచెం ఓపిక పట్టుకోండి. అన్నింటికీ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మనం పనిచేస్తున్నాం. ఈ రోజు లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని పదే పెద్ద సక్సెస్ చేయమని ఇక్కడ ఉన్న అధికారులకు, ప్రజలు వచ్చి మీరందరూ సుఖ సంతోషాలతో ఈ పట్టాలు తీసుకోమని మీ అందరితో కోరుకుంటూ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన సోదరులందరికీ, రిప్రజెంటేటివ్స్ కి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకి అందరికీ గుడ్ మార్నింగ్, శుభాకాంక్షలు. మరి గౌరవ ఎమ్మెల్యే శ్రీ వినోద్ గారు ఈ రోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ ప్లాట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి సార్ మనకి ఎన్నో రోజులుగా మరి ప్లాట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తొందరగా అరేంజ్ చేయమని చెప్పారు. మరి పెద్దలపల్లి ఆనందాల్ సెంటర్లో మనము ఈ ప్లాట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి తర్వాత మన పీడిఎఫ్ అందరూ ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. దానికి సంబంధించి రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిఫికేషన్, వాటర్ ట్యాంక్, ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ అనే స్కూలు, తర్వాత హాస్పిటల్, ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేశాము. వీటన్నింటినీ కూడా త్వరలోనే పూర్తి చేస్తాము. మరి ఈ సందర్భంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ చౌక్లో కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారస్తులకు తాత్కాలిక షెడ్లను నిర్మించాలని మందమారి మాజీ జడ్పీటీసీ యాకూబ్ అలీ డిమాండ్ చేశారు. వ్యాపారస్తులతో కలిసి కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లలో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారికి గత సంవత్సరం మంజూరు అయిన నిధులతో షెడ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరారు. వేసవి, చలి, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారస్తులకు షెడ్ నిర్మాణం చేస్తే అటు వ్యాపారస్తులకు ఇటు కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ రాజు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే షెడ్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వాళ్ల వ్యాపారస్తులు పుల్లూరి సత్యనారాయణ, వెంకటి, స్వరూప, అనిల్, రమేష్, అపర్ణ, లక్ష్మి, భాగ్య, గంగమ్మ ఉన్నారు. రాజీవ్ చౌక్లో గత 30 సంవత్సరాల నుంచి ఈ చిరు కూరగాయల వ్యాపారస్తులు ఆ రోడ్డు పైన అమ్ముకునేవారు. అక్కడ ఆ రోడ్డు పైన ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే ఉద్దేశంతో రామకృష్ణపురం అప్పటి ఎస్ఐ గారు వాళ్ళను సింగరేణి జీఎంతో మాట్లాడి ఆ దుకాణాలను ఇక్కడ పెట్టించడం జరిగింది చెట్ల కింద. అయినా ఇక్కడ ఎండ, వర్షానికి దర్చుకుంటూ వాళ్ళు చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇక్కడ అమరావతి, ఖ్యాతన్పల్లి, దుర్గారిపల్లె, కుర్రపల్లి నుంచి కూడా రైతులు పండించిన కూరగాయల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. గత 2 సంవత్సరాల క్రితం 5 లక్షల రూపాయలు ఈ చిన్న చిరు వ్యాపారస్తులకు షెడ్లను ఏర్పాటు చేయడానికి, వారికి అవసరం కల్పించడానికి కోసం డబ్బులు 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గత సంవత్సరం ఆ పనిని పూర్తి చేయలేదు. నాకు ఈ ఆలోచన వచ్చి వీళ్లను ఈ వ్యాపారస్తులకు షెడ్ ఏర్పాటు చేయడానికి కోసం ఆ డబ్బులతో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ల్యాబ్స్ ఖాళీలు వస్తున్నాయి, చీకట్లో అమ్ముకోలేకపోతున్నామని చెప్పి వారికి కమిషనర్ గారికి మెమరాండంలో చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ హైమాక్స్ లైట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా లేదు. మేము ఆ కోటర్ల వెంబడి పోయి మంచినీళ్ళు అడుక్కొచ్చి తాగడం జరుగుతుంది సార్. మాకు కూడా నీళ్ళ సౌకర్యం కల్పించాలని కోరారు. వాళ్ళు కూడా ఒక కుళాయి ఒక నల్లా ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ కనీసం 20 మంది వరకు చిరు వ్యాపారస్తులు ఎప్పటికీ డైలీ అమ్ముకుంటూ ఉంటారు. వెంటనే షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి కోవడం జరిగింది. మా ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా కోవడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతిరోజు ట్యాక్సీ 20 రూపాయల చొప్పున కడతా ఉన్నారు. ఒకవేళ షెడ్లు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి ఇచ్చినట్లయితే 100 రూపాయలైనా చెల్లిస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. డబ్బులు పెంచుతామని చెప్పి మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దానికి వీరందరూ కూడా అంగీకరించారు. కాబట్టి ఈ పనిని వెంటనే చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను కమిషనర్ గారికి కోరడం జరిగింది. వారు వెంటనే చేస్తామని చెప్పి ఇవన్నీ పనులు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిర్యాల పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫేర్వెల్ పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో యాజమాన్యం సీనియర్ విద్యార్థులకు కళాశాల విద్యార్థులు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మల్లయ్య ప్రసంగిస్తూ విద్యార్థులతో విజ్ఞత ప్రోత్సాహకరమైన పదాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలో చదువుకున్న సమయంలో వారు సాధించిన విజయాలు ఎదుగుదలపై గర్విస్తూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమంలో హైలైట్గా నిలిచింది. విద్యార్థులు ఉపాధ్యాయులు కళాశాల యాజమాన్యం మధ్య ఉన్న అనుబంధానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచిందని అన్నారు. సీనియర్ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫేర్వెల్ అనగానే ప్రతి విద్యార్థి మేమేదో వెళ్ళిపోతున్నాం అనే భావనతో ఉంటారు. అలా కాకుండా ఇక్కడ కేవలం మన కళాశాల నుంచి మాత్రమే వెళ్ళిపోతున్నారు. మా మనసుల్లో మీరు ఎప్పుడూ మదులుతూనే ఉంటారు. మీరు ఎల్లకాలం ఎక్కడున్నా మా అనే విద్యార్థి, మా అనే సారు మనసులో వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరు వెళ్ళడం లేదు. అందరూ మా జీవిత కాలం మా మనసులో ఉంటారని నేను అనుకుంటున్నాను. మా కళాశాల నుంచి వెళ్ళిన విద్యార్థులు ఎప్పుడు కూడా మంచి మనసుతో వెళ్తున్నారు, మంచి విద్యార్థులు. కాబట్టి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మా కళాశాల స్థాపించి దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈరోజు 1400 స్ట్రెంగ్త్తో కూడుకున్నది. ఈ కళాశాలలో పనిచేసే లెక్చరర్స్ కావచ్చు, మా అందరూ ప్రతి ఒక్కరు డ్రైవర్స్ కానీ అందరూ మాకు అనుకూలంగా మంచి మనసుతో పనిచేస్తున్నారు. వాళ్ళ ఆదరాభిమానాలతోనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకోబడుతున్నది. పూర్వ విద్యార్థులు కావచ్చు, ఎక్కడున్నా ప్రతి విలేజ్లో 18 మండలాలలో ఏ మండలాలకు వెళ్ళినా ఒక విద్యార్థి మాకు కనీసం కొంచెం కోఆపరేట్ చేసే విద్యార్థులు ఉన్నారు. అలాగే ప్రతి విద్యార్థి మున్ముందు కూడా మాకు సహాయం చేస్తూ మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మీరు చదివిన చదువుకు అటు మీ తల్లిదండ్రులు, ఇటు సమాజము, ఇటు కళాశాల గర్వించదగ్గట్టు ఎదగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు వాగ్దేవి డిగ్రీ కాలేజీలో జూనియర్స్ మాకు ఫేర్వెల్ అందిస్తున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఈ కాలేజీ నుండి వెళ్ళిపోతున్నామని చాలా బాధాకరంగా ఉంది. ఈ కాలేజ్ మాకు ఎన్నో నేర్పింది. నైతిక విలువలతో పాటు చదువుని, టాలెంట్ని ఎన్నో నేర్పింది. ఈ కాలేజ్ యాజమాన్యానికి నేను శిరస్సు వంటి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దేవి కళాశాల వాళ్ళు ఫేర్వెల్ డే జరుపుకుంటున్నారు. నేను సైమన్ నీతో చూసాను, 5 సంవత్సరాలు చదువుతున్నాను. ఫేర్వెల్ అనగానే చాలామందికి అందరూ వెళ్ళిపోతున్నారు, ఈ జర్నీ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడనే మనం మెమోరీస్ క్రియేట్ చేసుకొని ఫర్దర్గా మనము మన స్టడీస్ని కంటిన్యూ చేస్తాం. కెరియర్కి ఇదే బిగినింగ్ అని చెప్పొచ్చు. ఫేర్వెల్ రోజు మా స్నేహితులు అందరూ
సెకండ్ ప్రైజ్ స్టేట్ లెవెల్ కూడా తీసుకున్నాము. సార్ చాలా కాంపిటీషన్స్ లైక్ ఎస్ఏ కాంపిటీషన్, డ్రామా కాంపిటీషన్ అండ్ ఏదైనా క్విజ్ ప్రకారంగా కూడా సార్ చాలా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు బీకామ్ వాళ్ళని. అట్లానే మనము ఇక్కడ కాలేజ్లో ఉంటున్నామంటే మనం పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రావాలి. ముందుకు వచ్చిన రోజు మనకి ఇంకా అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల మనకి భవిష్యత్తులో జాబ్ ప్రకారంగా మనం ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్లను తాము అడిగిన వెంటనే మందమరి మినీ ట్యాంక్ బండిపై నెలకొన్న సమస్యల పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి సదానందం తెలిపారు. ఈ సందర్భంగా మినీ ట్యాంక్ బండిపై వాకర్స్తో కలిసి బండి సదానందం మాట్లాడుతూ గతంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకులు మినీ ట్యాంక్ బండ్ను సందర్శించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్పై నెలకొని ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్కు సమస్యలను తెలిపి పరిష్కరించాలని ఆదేశించాలని చెప్పారు. దీంతో వాకర్స్కు అడ్డంగా ఉన్న తుమ్మ చెట్లను మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగించి శుభ్రం చేయించినట్లు ఆయన తెలిపారు. అలాగే మినీ ట్యాంక్ బండ్పై సీసీ కెమెరాలు కూడా పెట్టించడం జరిగిందన్నారు. తాము అడిగిన వెంటనే త్వరితగతిన స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మన మందమరి మినీ ట్యాంక్ బండ్ ఏరియాలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బండి సదానంద గారు ప్రెసిడెంట్ ఉన్న సందర్భం నుండి మొదలుకొని నాడు నేడు గతంలో మనం మినీ ట్యాంక్ బండు సందర్శించినట్లయితే చెట్లు, ఎలాంటి సెక్యూరిటీ లేని పరిస్థితి ఉండేది. కానీ బండి సదానందం గారు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా వాకర్స్ పరిస్థితి ఇలా ఉంది అని వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ మినీ ట్యాంక్ బండ్ను సందర్శించి మున్సిపల్ కమిషనర్ చొరవతో ఈరోజు సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. దీనికి గాను వాకర్స్ అసోసియేషను, వాకర్స్ మెంబర్సు అందరూ సేఫ్టీ ప్లేస్లో ప్రతిరోజు వాకింగ్ చేయడానికి సిద్ధంగా 4 గంటల నుండి 7 గంటల వరకు, ఈవినింగ్ 4 o'clock నుండి 7 o'clock వరకు వాకర్స్ వాకింగ్ చేస్తూ చాలా ఆహ్లాదంగా నడుస్తున్నారు. దీన్ని బట్టి ఎమ్మెల్యే చొరవతో, మున్సిపల్ కమిషనర్ చొరవతో, బండి సదానందం గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మినీ ట్యాంక్ బండ్ ఇంత అభివృద్ధి చేసినందుకు చాలా వాకర్స్ అసోసియేషన్ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి సదానందం గారు. యువ నాయకులు, డైనమిక్ నాయకులు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు కూడా చిన్న వయసులో ఎంపీగా అయి మరి పెద్ద సభలు అడుగుపెట్టి ఆయన చదువుకున్న వ్యక్తి, ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ వాళ్ళ తాతగారు స్వర్గీయ వెంకటస్వామి గారు కానీ, ఇవాళ వాళ్ళ నాన్నగారు వివేక్ వెంకటస్వామి గారు కానీ వాళ్ళ ఆశయాలు, వాళ్ళ రక్తంలో వచ్చినటువంటి బిడ్డ, మరి వాళ్ళ ఉనికి పుచ్చుకున్నటువంటి ఒక మేధావిగా ఈరోజు పెద్దల సభలో కూడా సింగరేణి కార్మికులకు ఏవైతే హక్కులు రావాలనో, సింగరేణి కార్మికులే కాకుండా పెద్ద పార్లమెంటు నుండి వస్తున్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో, ఇవాళ ఉదాహరణకు రైల్వే ట్రైన్లు కూడా మొన్నటికి మొన్న ఆనాడు ఎప్పుడో కరోనా టైంలో రద్దయినటువంటి ట్రైన్లను కూడా మరి పబ్లిక్ ఇబ్బంది అవుతూ ఉన్నది, వెంటనే రైళ్లను ఓపెన్ చేయాలని చెప్తూ రైళ్లను కూడా ఓపెన్ చేయించినటువంటి ఘనత ఇవాళ గడ్డం వంశీకృష్ణ గారికి ఉన్నది. అదే కాకుండా వారికి ఉన్నటువంటి పెద్ద మొత్తంలో పరిచయాలు, దాదాపు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రతి సమస్యను కూడా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలలో మా కుటుంబానికి పెద్దపల్లి పార్లమెంటు పరిధికి ఉన్నటువంటి ఒక కుటుంబ అనుబంధం, పెద్ద మా కాన్స్టిట్యున్సీ మా కుటుంబంగా భావించుకొని ఇవాళ పెద్ద మొత్తంలో ఫైట్ చేసి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నటువంటి యువ నాయకులు, డైనమిక్ నాయకులు మన పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అటు చెన్నూరు నియోజకవర్గంలో వాళ్ళ నాన్నగారు పార్లమెంటు పరిధిలో వంశీకృష్ణ గారు ఇవాళ ఆయన ఎంపీగా ఇలా
వివేక్ సారు ఎమ్మెల్యే ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేనే సాక్ష్యంగా చెప్తా ఉన్నా. ఇవాళ మొన్న చెప్పడం జరిగింది. ఇదే మారుతి నగర్లో 2,20,00,000 రూపాయలు పెట్టి ఒక ఇళ్లలో చూస్తున్నటువంటి వాటర్ను అరికట్టినటువంటి సందర్భం. ఇలా అది దాదాపు 50 సంవత్సరాల నుండి ఎవరు చేయనటువంటి విషయం. ఇవాళ ఇదే ఇక్కడనే సాక్ష్యంగా చెప్తా ఉన్నా. మారుతి నగర్లో శివాని కాలేజీ పక్కపన్న ఇళ్లకు పాములు వచ్చి కరెంటు లేకపోతే పోయి సార్ ఇట్లాంటి పరిస్థితి ఉన్నది, మరి చిన్న పిల్లలు ఉన్నారు, మరి పాములు వచ్చి పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగేటట్టున్నదని చెప్పి చెప్పడంతో మొన్న కరెంట్ ఆఫీసర్లకు ఆదేశం ఇచ్చి అక్కడ కరెంట్ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రతా భావాన్ని తావునీయకుండా జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూభారతిని తేవడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం చెందిందని గ్రహించిన ప్రజాప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూభారతి 2025 చట్టాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగనాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ భరత్ గౌడ్, లక్ష్మీనారాయణతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీము ఎలా అద్భుతమైందో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారత స్కీమ్ కూడా మీ అందరి చొరవతో అధికారుల కృషితో అద్భుతంగా జరుగుతుందని, దానికి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారులందరూ కూడా ఈ వేదిక మీద నుంచి సూచిస్తున్నాను. మనందరం ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన అధికారులనే, రైతులను కానీ భూములున్న అసలు కానీ ఎక్కడ ఈ సమస్య కూడా ఇబ్బంది పెట్టద్దు. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు, ఇది మనందరి ఆలోచన. ప్రజలంటే మనకి దూరపు వాళ్ళు కాదు, వాళ్ళు కోరుకొని తెచ్చుకున్న ఈ ఇంధన ప్రభుత్వంలో మనందరం న్యాయం సామాన్య ప్రజలకి, పేదవాడికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని నేను వెళ్ళిన తర్వాత ఈ మీటింగ్ ని ఇంకా వివరంగా ప్రజలకు తెలియజేయాలని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అదే రకంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారి పనికి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి అడిగారు. కలెక్టర్ గారికి చెప్పాను. ఈ రోజే దానికి కావాల్సిన నిధులు కలెక్టర్ గారు ఆశిస్తారని కూడా తెచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కొత్త రూపకల్పనలో పాల్పంచుకున్న అధికారులకు, రాష్ట్ర రైతుల పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి జై జవాన్ జై కిసాన్ అంటారు. రైతుల సంక్షేమంతో పాటు దేశ రక్షణ విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు చొరవ చూపారు. ఇదే పూడూరు మండలంలో కామారెడ్డి జిల్లాలోని నేవీ రాడార్ స్టేషన్ ను చేయడానికి గత ప్రభుత్వ పాలకులు కేంద్రం నుంచి నష్టపరిహారం డబ్బులు తీసుకొని తర్వాత మాట మార్చి ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి మరి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ రక్షణ మన ప్రాధాన్యత అని భూమి ఇచ్చిన రడార్ స్టేషన్ కు శంకుస్థాపన చేయించారు. గత పాలకుల పక్షాన అయితే ఈ పాలకుల రక్షణ. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం రైతులకు, ప్రభుత్వ రైతులకు సమస్యల పరిష్కారానికి
కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రైతుల కోసం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది. ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్నది. సన్న బియ్యానికి సిద్దిపేట జిల్లా మార్కూప్ మండల బీసీ మోర్చా ముద్రాజు సంఘం అధ్యక్షుడు బురుజు కింది శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ బోనాలు పెద్దపట్నం వేసి ఎల్లమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ తాము ప్రతి సంవత్సరం ఎల్లమ్మ పెద్దపట్నం ఘనంగా నిర్వహిస్తామని, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని, తమకు అన్ని విధాలుగా అమ్మ దయ ఉన్నదని అన్నారు. అమ్మ దయ వలన తమకు పంటలు బాగా పండాలి, తమ పిల్లలు సంతోషంగా ఉండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో వారి బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.